ఇప్పటి పోరలు రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయల షిక్కలు చూసుంటారు. ఓ 10 ఏళ్ల కిందట ఆటాన బిల్లలు చూసుంటారు. అంతకంటే ముందు పావుల బిల్లలు, 20 పైసల బిల్లలు, 10 పైసలు, 5 పైసల షిక్కలు సుత ఉండే. ఇదంతా ఓ 30-40 ఏండ్ల కింద. కానీ అంతకు ముందంటే ఇక ఇంట్లో ఉన్న పెద్ద మనుషులు చెప్పాల్సిందే. కానీ గీడున్న షిక్కలు ఆళ్ళు సుత చూసుంటారు పక్కా. ఇవి 100 ఏళ్ల కింద ఈస్ట్ ఇండియా కంపెనీ హయాంలో మన దేశంలో అడకం చేసిన సిక్కలు. ఇవి 100 ఏళ్ల కింద నడిచినాయి. ఇవేమో నిజాం నవాబులు ముద్ర కొట్టించినాయి. ఇవి తీరు రాజుల కాలం నాటి సిక్కలు. అంతేకాదు అటు బయట దేశాల్లో వెనకట అడకం చేసిన నాణ్యాలు సుతున్నాయి. 25 దేశాల్లో అప్పట్లో నడిచిన సిక్కలు ఇవి. ఆడికి ఈడికి ఎంత ముద్దుగా పరిచినరో. మన నోట్లు బయట దేశాల్లో అడకం చేసిన నోట్లు సుతున్నాయి. ఇవన్నీ సారే కూడబెట్టింది. మహబూబ్ నగర్ లో ఉంటాడు. కరెంట్ డిపార్ట్మెంట్ లో కొలువు చేసి రిటైర్ అయిండు. పేరు నాగభూషణం. అయితే సార్కు చిన్నప్పటికెళ్ళి వెనకటి సిక్కలు వస్తువులు జమ చేసుడు మస్తు కాయిసట. ఓ 20 ఏండ్ల కాంచెల్లి అన్ని కూడా పెట్టిండు. 20 సంవత్సరాల నుంచి నేను పురాతన నాణ్యాలు, శంకులు, గవ్వలు, తర్వాత సముద్రం లోపల దొరికే నక్షత్ర చేపలు, తర్వాత సముద్రం ఇసుక, సముద్రపు రాళ్ళు ఈ విధంగా సేకరించిన. గుళ్ళు గోపురాల కాడ దొరికే రాళ్ల కాంచెల్లి సముద్రంలో దొరికే రంగురాళ్ళు, శంకులు, గవ్వలు, నత్తగుల్లలు చూత ఎదుర్కొచ్చిండు. టూర్లకు పోయినప్పుడల్లా ఆడ దొరికే వెనకటి వస్తువులు తెచ్చేదట. కనుమరుగైపోతున్నాయి కదా, ఇవన్నీ విద్యార్థులకు కానీ చూడని వ్యక్తులకు చూపిస్తే బాగుంటుందనే ఆలోచన నాకు వచ్చింది. గదన్నట్టు అప్పుడప్పుడు ఎగ్జిబిషన్ పెట్టి చూపిస్తాడట సుత. కానీ 10 ఏళ్ల కిందటి పైసలు చూస్తానికే నోసుకుంటలేము. అసొంటిది 100 ఏళ్ల కింద అడకం చేసిన సిక్కలు చూపించిన సార్కు శనార్థి చెప్పాల్సిందేనుల్లా.